రాత్రి వేటకు వచ్చామండి. ఇక్కడైతే పనసకాయలు అయితే బాగానే కాసినాయి. మా మామిడి చెట్టుకి అయితే చూస్తున్నారు కదా. పీతల వేటకు వస్తుంటే మాకు ఇంకొక కట్ల పాము అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, చాలా ప్రమాదకరమైతే పాము ఇది అయితే. దాని అయితే మేము ముట్టుకోలేదు, దాని ద్వారా అది వెళ్ళిపోతుంది. ఈరోజు అయితే పీతల వేటకైతే వచ్చాము. ఈరోజు చాలా పీతలు పట్టాము అంతే. గైస్ నమస్తే. మేమైతే ఈరోజు అయితే మా యొక్క కుర్రలతోనైతే పీతల వేటకైతే రావడం జరిగింది. చాలా పీతలు పట్టాము. మిమ్మల్ని అయితే విడుదల చూపెడతాము. చాలా ఎక్కువ పీతలు అయితే పట్టాము ఈరోజు అయితే మేము. మరి సాన పట్టాము. మా అల్లుడికి అయితే ఒక పీత అయితే పెద్ద పీత అయితే కరిసేసింది వేలుకాడ. మరి ఇక చీకట్లో ఉన్నాము, మేమైతే లైట్లు వేసుకుని ఉన్నాము, అందుకే మేము సరిగ్గా కనిపించట్లేదు. ఇంటికి వెళ్ళకైతే మిమ్మల్ని చూపెడతాము ఫుల్ వీడియో. చూస్తున్నారు గైస్ ఎన్ని పీతలు అయితే పట్టాము. ఇది కవర్లోనైతే వేసున్నాం పీతలు అయితే. సాన పట్టడం జరిగింది. ఓకేనండి. చూస్తున్నారు కదండి, ఇతని వేటగాడు చేతుల్లో కర్రెట్టుకున్నాడు, అలాగే శంఖలో సంచెట్టుకున్నాడు. చాలా పీతలు పట్టడానికి అయితే చాలా ఉసరైన కుర్రోడు అండి ఇతనైతే. ఎలాంటి పీతనైనా పట్టేస్తాడు. ఆ పీత కరిసినా సరే ఆయన వదిలిపెట్టాడు మా కుర్రోడైతే. చూస్తున్నారు కదా. ఇంకటి హాయ్ చెప్పరా. ఇంకేనాడి పిల్లలు బాగున్నాయా? ఇంకే అయితే పొయ్యి కాడే వేసి ఉడికెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఉప్పు కారం వెల్లుల్లి అన్నీ కూడా ఒకేసారి కలిపేసి పొయ్యి కాడైతే వేసి ఉడికెడుతున్నాము. చాలా అయితే పీతలు పట్టాము. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే కంసికోడి ఇక్కడైతే పీకుతున్నాడు. గుడ్లెడితే పట్టించారు కంసికోడిని. వెంకటు వారు చూపెట్టు ఎట్లా కంసికోడా. ఓకే. గేస్కి ఇంకా మన కంసిపెట్టుకోడండి. చూస్తున్నారు కదా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తెలియపరచండి. అలాగే మా యొక్క ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.